హాయ్ ఫ్రెండ్స్, అనంతపూర్ జిల్లా బుక్కరాయ సముద్రం మండలం బొమ్మలాటపల్లి దగ్గర ఉన్నటువంటి ఇంతకుముందు ఇక్కడ ఉన్నటువంటి మన దగ్గర ఉన్నటువంటి రైతు బిడ్డ అని ఒక ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి ఎవరైతే ఉన్నారో ఆ మంచి దగ్గరకు వచ్చేసాము. ఆయన పేరు సీనా అంట. ఆయన గతంలో ఏం పని చేశాడో, ఇంతవరకు ఏం చేశాడో ఏమో తెలియదు. ఆ డీటెయిల్స్ అన్ని మరిన్ని అప్డేట్స్ కోసం కనుక్కుందాం. చెప్పండి సీనా గారు, మీరు గతంలో ఏం పని చేశారు? ఫిల్టర్ నీళ్ళు వెళ్ళినాము 3 ఏళ్ళు. అన్ని రోజులు ఇచ్చిపెట్టినా, మళ్ళా గొర్రెలు వేసుకొచ్చిన 3 ఏళ్ళు గొర్రెలు వేసుకొచ్చి గొర్రెలు వేస్తాడా. ఇది నా వర్క్. గొర్రెలు వేసుకోవడము, సన్నకాయలు మేపుకోవడము, పాడము. ఆయన ఇంతకుముందు ఫీల్డ్ ఏది ఏం అనేది కూడా బయోడేటాగ్రఫీ కూడా అంతా చెప్తాను చూడండి. ఈయన వచ్చేసి ఇంతకుముందు ఒక ఏజ్ నుంచి అప్పుడు చదువుకోను ఏదో కష్టాలు పడేసి ఇప్పుడు ఒక ఫీల్డ్కి వచ్చేసాడు. ఆ ఫీల్డ్ లో వచ్చేసి ఇంతకుముందుకి ఇప్పుడు ఉన్నటువంటి ఒక జనరేషన్ లో ఉన్నటువంటి ఫీల్డ్ అయితే ఇది. ఆయన తరతరాల ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి ఫీల్డ్ ఏదైతే ఉందో గొర్రెలు కానీ, పొట్టెళ్ళు కానీ, మేకలు కానీ ఈ ఫీల్డ్కి వచ్చేసాడు. గతంలో వచ్చేసి మెకానిక్, ఆ మెకానిక్ అయ్యింది కూడా, మరీ కూడా ఇప్పుడు వచ్చేసి మెకానిక్ అయింది. ఇంకొకటి ఇంతకుముందు ఏదో అన్నారు కదా, వాటర్ అంటే వాటర్ ప్యూరిఫై, దాంట్లో కూడా ఒక ఆటోతో ఉన్నాడు 3 చక్రాల బండి. దాంట్లో అది మీకు సొంతమేనా అండి? అది బండి సొంతమే. వాటర్ కొనుక్కొని పల్లెలకు అమ్ముకుంటా. ఎన్ని క్యాన్లు అమ్ముతాండ్రి మీరు డైలీ? రోజుకి 4-5 అమ్ముతా. అంటే డైలీకి నైట్ టైం వరకు ఎంత? 16 గంటలకు ఎక్కితే సాయంత్రం 6 గంటలకు బంద్ అవుతాను. నీళ్లు లేకపోతే 7-8-10 కానీ బంద్ చేసేస్తాను. ఇప్పుడు గొర్రెలని ఎందుకు పెట్టాలనుకున్నారో మీరు? నాకు అవన్నీ గిట్టుబాటు కాలే, ఏంది ఎక్క మిగలడం లేదు. ఇంకా ఏదో జీవాలు అయితే కాసుకుంటే 10 లక్షలు అప్పు చేసి గొర్రెలు వేసుకొచ్చుకున్నాం. గొర్రెల్లో మీకు ఎంత లాభం పొందారు? ఎట్లా చేసి? ఇప్పటికైతే ఇంకా లాభం పొందలేదు, వడ్డీ కట్టుకుంటానా. గొర్రెలు ఇప్పుడు మీకు ఎన్ని ఉన్నాయి? ఇప్పుడు గొర్రెలు 110 ఎట్లుంటాయి. 200 అన్నారని వేరే వాళ్ళు అన్నారు. లేదు, 110 ఎంచుకునే ఉద్రోలు ఉన్నాయి. ఆ పొట్లు అట్లాంటివన్నీ అట్లయితే దీంట్లో మీరు కుక్కలు ఏదో ఉన్నాయన్నారు. ఆ కుక్కలకి మీరు ఏమన్నా ట్రైనింగ్ ఇచ్చినారా? ట్రైనింగ్ ఏమన్నా మామూలు అలవాటు అయిపోతాయి, ఏమన్నా వ్యాక్సిన్లు ఏమన్నా చిన్నప్పటి నుంచి? అంటే ఇంటి దగ్గర ఉన్న కుక్కలకి కానీ, గొర్రెల దగ్గర ఉన్నటువంటి కుక్కలకి కానీ దీనిలోకి ఏమన్నా వ్యాక్సిన్ ఏమన్నా ఇప్పించినారా మీరు? అట్లా ఏం లేదు, ఇత్తులు తీసినాము, దానికి ఇత్తులు తీసి పెట్టినాము. అది కుక్కల మీద పోదు. ఇత్తులు చేయకపోతే కుక్కని చంపేస్తుంది, అందుకు ఇత్తులు తీసేసినాం. మంచిని కూడా కరసలు పెరిగినాయి. అంత తొందరగా కరిచినా కూడా పందులకు కానీ కుక్కలకి కానీ ఇన్ని గొర్రెలు కానీ పొట్టెలు కానీ ఉన్నాయి మీ దగ్గర. ఆ కొత్త గొర్రె ఏదైనా వచ్చినా కానీ, కొత్త గొర్రె 2 నాళ్ళు తిప్పలాడుతుంది. కరిచి అంటే దానిలో ఉన్న విషయం కానీ దాంట్లోకి ఎక్కినా కూడా రేపొద్దున్న పొట్టిని కోసుకొని తిన్నా కూడా మనకి ఏమన్నా ఏం ఇబ్బంది లేదు. అలా తింటాము, చేస్తాము. కుక్కలు కరిచినవి వస్తారు, అన్ని వస్తారు. మామూలు ఏం కావు. జనాలు కరిచినా కూడా ఏమన్నా అవుతుందే కదా? కుక్కలకు ఏం కాదు. ఎరి కుక్క అయితే ఇబ్బంది అవుతుంది. మామూలు కుక్కకి అయితే మందు పెట్టచ్చు. ఆకు మందు ఉంది, డాక్టర్ సూదులు ఉన్నాయి, ఇలాంటివన్నీ చేయొచ్చు. పిలుస్తారా ఆయన కుక్కలకి పిలుస్తున్నాడు. ఆ కుక్కలు ఎట్లా వస్తాయో ఆల్రెడీ కెమెరా బ్యాక్ సైడ్ అది కూడా చూపిస్తున్నాను చూడండి. కొడుతున్నాడు. ఆ కుక్కలకి కూడా వస్తున్నాయి చూడండి, దగ్గరకు వచ్చేసాయి కుక్కలు. 3 వచ్చేసాయి, 4 కూడా వచ్చేసాయి. ఒక రాయి వేస్తాడు. ఆ రాయి వేసిన తర్వాత కూడా చూడు పొట్టి కూడా భయపడేసి 4 కుక్కలు వచ్చిన తర్వాత అది వెళ్ళిపోయింది. రాయి తీసుకొని వేసుకున్నాడు. ఇట్లేసి చూడు ఏం వేసాడు. దాన్ని పట్టుకునే కూడా వెళ్ళిపోయిన కుక్కలు 4 కుక్కలు పోతున్నాయి. అటు చూడండి ముందర. ఇప్పుడు దాని మళ్ళీ రిటర్న్ చూడండి. చూడండి, నేను కూడా విజిల్ వేసాను. వస్తున్నాయి కుక్కలు వస్తున్నాయి. చూడండి, నేను కూడా
చూడండి పోతున్నాయి, చూడండి కుక్కలు వచ్చేసాయి మన దగ్గరికి. జాయిగిలాలు అంటారు ఇవి, అంటే గొర్రెల దగ్గర ఉన్నటువంటి కుక్కలు అవి. ఎంత విశ్వాసంగా ఉన్నాయా కుక్కలు అంటే. ఎవరు వచ్చినా ఎవరు వచ్చినా కూడా కుక్కలు జాగిలు అనేటివి వదలవు అవి. ఎంత విశ్వాసంగా ఉన్నాయో. అది నేను కూడా పట్టుకునే ట్రై చేస్తాను, అవి కరుస్తాయో లేదో నాకు కూడా భయం అవుతుంది. నేనైతే ప్రజెంట్ అయితే నేను పట్టుకోలేదు, నాకైతే భయం. అది కరుస్తే మళ్ళీ నేను ఇక్కడి నుంచి అనంతపూర్కి పోయి 12 సూదులు వేయించుకోవాలా. దగ్గరే ఉన్నా కూడా నేను కూడా నాకు ఏమనలేదు. చూడండి పోతున్నాయి అక్కడికి, ఆయన పరిగెత్తించోటికే పోతున్నాయి కుక్కలు. గుర్రాలు అన్ని అక్కడ ఉన్నాయి. రాయి తీసుకోండి అక్కడ నుంచి. ఎక్కడైనా సీనా ఇట్లా 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 రాయి. 4 కుక్కలు అక్కడ ఉన్నాయి. ప్రజెంట్ అయితే 4 కుక్కలు అక్కడ ఉన్నాయి, పరిగెత్తుకుంటూ వస్తున్నాయి. చూడండి ఆయన పరిగెత్తుకుంటూ వస్తున్నాయి. 4 కుక్కలు కూడా అట్లా వస్తున్నాయి. చూడండి ఇది కుక్కలకు ఉన్నటువంటి విశ్వాసం అండి. ఇది అనంతపూర్ జిల్లా బుక్కరాయ సముద్ర మండలం నారపల్లి దగ్గర ఉన్నటువంటి మధ్యలో ఏదైతే ఉందో బొమ్మలాటపల్లి ఆ ఊరు దగ్గర. చూడండి పరిగెత్తి వెళ్ళిపోతున్నాయి. చూడండి 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 ఇలాంటి మళ్ళీ అప్డేట్ కోసం చూస్తుండండి మన నాని తెలుగు న్యూస్ ఛానల్ కి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని న్యూస్ కోసం వెయిట్ చేయండి. కెమెరామెన్ తో నవీన్ కుమార్, రిపోర్టర్ నాని తెలుగు న్యూస్.